నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనిక. నేను అంకుర హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్‌లో పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్‌ని. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అంటే పిల్లలలో బరువు ఎక్కువగా ఉండటము. సో ఇప్పుడు మనం ఎందుకు ఇంతగా ఒబేసిటీ గురించి కన్సర్న్డ్ ఉన్నాము? అంటే తల్లిదండ్రులు అడుగుతారు, అంటే చిన్నప్పటి నుంచి ఒబేసిటీ ఉంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? మనం ఎందుకు ఇంత వరీ అవ్వాలి అనేసి. సో ఏంటంటే పిల్లలు జనరల్‌గా బరువు ఎక్కువ ఉన్నప్పుడు పెద్దగా అయ్యేసరికి కూడా ఈ వెయిట్ అలాగే కంటిన్యూ అవ్వొచ్చండి. అండ్ ఈ వెయిట్ ఎక్కువయ్యే కొద్దీ కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మోకాళ్ళ నొప్పులు, కొన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో దాని గురించి ఏంటంటే మనము చిన్నప్పటి నుంచే పిల్లలలో ఒబేసిటీ అనేది మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే. సో ఈ ఒబేసిటీకి కామన్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనము ఎందువలన పిల్లలలో ఒబేసిటీ వస్తుంది? 99% అండి ఒబేసిటీ అనేది లైఫ్ స్టైల్ రిలేటెడ్ అనమాట. అది మనం రియలైజ్ అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలలో వాళ్ళు తీసుకునే క్యాలరీస్, వాళ్ళు స్పెండ్ చేసే యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ పైన, ఫిజికల్ యాక్టివిటీస్ పైన మేబీ ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. సో 99% ఏమో లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాజెస్. ఒక 1% మేబీ హార్మోనల్ కాజెస్ కానీ, లేకపోతే కొన్ని జెనెటిక్ కాజెస్ కానీ ఉండొచ్చు. సో ఈరోజండి మనము ఇది డిస్కస్ చేద్దాము. అంటే ఈ కొన్ని చిట్కాలు చెప్తాను. అంటే పిల్లలలో ఒబేసిటీ ఎలా మనం అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేసి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు వెయిట్ ఫస్ట్ డిటర్మైన్ చేయండి. అంటే పిల్లలు రియల్‌గా వెయిట్ ఎక్కువ ఉన్నారా లేదా అనేది ఫస్ట్ అది డిసైడ్ చేయాలండి. అది ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ గ్రోత్ ఫేజెస్‌లో చాలా స్పర్ట్స్ రావచ్చు, గ్రోత్ స్పర్ట్స్ రావచ్చు. ఒక్కొక్కసారి వెయిట్ సడన్‌గా పెరగొచ్చు, ఒక్కొక్కసారి హైట్‌లో సడన్‌గా ఇంక్రీజ్ చూయిస్తారు. సో దీన్ని మీరు ఒకసారి డాక్టర్‌తోని కన్సల్ట్ అవ్వాలి. పిల్లలకి వాళ్ళ ఏజ్ పరంగా, వాళ్ళ హైట్ పరంగా చాలా చార్ట్స్ ఉంటాయి. వెయిట్ ఫర్ ఏజ్ అని, బాడీ మాస్ ఇండెక్స్ అని. ఆ చార్ట్స్‌లో వాళ్ళ హైట్, వెయిట్ ప్లాట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లల్లో నిజంగా ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నారనేది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళది నిజంగానే వెయిట్ ఎక్కువ ఉందా లేదా అనేది ఫస్ట్ డిటర్మైన్ చేయటము. ఇప్పుడు ఇది తెలిసాకండి నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, లేకపోతే ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ టు టేక్ ఫర్దర్ స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, పిల్లలలో మీరు వెయిట్ లాస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టకండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లల మైండ్స్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాయంటే, మీరు ఎక్కువగా సపోజు పిల్లలకి చెప్తారు మీరు బరువు ఉన్నారు, మీరు వెయిట్ తగ్గాలి అంటే మేబీ ఇది ఒకటి నెగటివ్ ఇఫెక్ట్ వాళ్ళ మైండ్లో పడొచ్చండి. సో మీరు ఏం ఫోకస్ చేయండి అంటే ఫోకస్ ఆన్ హెల్దీ ఈటింగ్ అండ్ ఫోకస్ ఆన్ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో మీరు ఇది ఏదైతే చేంజెస్ తీసుకురాబోతున్నారో పిల్లల యాక్టివిటీస్లో, సో మీరు ఏం ఫోకస్ చేయాలి అంటే వెయిట్ లాస్ కన్నా ఇది మీ ఫ్యూచర్లో మీ హెల్త్ బాగుండాలి, ఫర్ అ గుడ్ హెల్త్ అండ్ ఫర్ అ గుడ్ లైఫ్ స్టైల్ అని మనం దానిపైన ఫోకస్ పెట్టాలండి. అండ్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు లెస్ దెన్ 5 years అలా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెయిట్ లాస్ పైన ఫోకస్ చేయకుండా అట్లీస్ట్ సేమ్ వెయిట్ మెయింటైన్ అయ్యేలా ఉన్నా ఇట్ విల్ బీ అ బిగ్ థింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు. ఈ వెయిట్ సపోజ్ మీరు సేమ్ మెయింటైన్ చేయగలిగిన ఇట్ విల్ బీ బ్యాలెన్స్డ్ వాళ్ళు పెరిగే కొద్దీ. నా సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్గా వీ షుడ్ బీ అ రోల్ మోడల్ అండి. అంటే మనము జస్ట్ పిల్లలకి చెప్పటం కాదు, మీరు ఇది చేయండి అది చేయండి అని కాకుండా మనమే అది ఫాలో చేయాలి. సో మనం ఏదైతే లైక్ పిల్లలకి మనం ఏదైతే డైట్ ఫాలో చేద్దాం అనుకుంటున్నామో, సో అది వీ షుడ్ ఫస్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ అందరం సేమ్ ఫుడ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ కూడా అందరం అదే అడాప్ట్ చేసుకోవాలి. అండ్ జనరల్గా ఎలా అంటే మీరు పిల్లలతోని కింద ఆడుకుంటానికి తీసుకువెళ్ళొచ్చు, పార్క్స్కి తీసుకువెళ్ళొచ్చు, పిల్లలు ఆడుకునేటప్పుడు మీరు వాకింగ్ చేసుకోవచ్చు. సో లెట్ చిల్డ్రన్ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ అండి. నౌ ద థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు డయట్ గురించి. సో డయట్ అంటే ఇది ఏమి క్రాష్ డయట్స్ కాదండి. అండ్ పిల్లలలో క్రాష్ డయట్స్ ఆర్ వెరీ డేంజరస్. క్రాష్ డయట్స్ అంటే కొన్ని ఫ్యాన్సీ డయట్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఇమీడియట్గా వెయిట్ లాస్ అష్యూర్ చేస్తారు, అంటే మంత్లో 10 kgs 15 kgs. సో ఇటువంటి డయట్స్ పిల్లలకి ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. బికాజ్ ఏంటంటే పెరిగే పిల్లలకి వాళ్ళకి న్యూట్రిషన్ చాలా బాగుండాలి, వాళ్ళకి క్యాలరీస్, వాళ్ళకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ అందాలి. మనం ఒక పక్యులియర్ డైట్ ఇచ్చి ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసామంటే వాళ్ళ గ్రోత్కి కూడా ప్రాబ్లం అవుతుందండి. సో ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మెల్లమెల్లగా వీ షుడ్ ఫోకస్ ఎలా వీ కెన్ అచీవ్ దట్ అని. సో డయట్లో ఏంటంటే బై డయట్ ఐ మీన్ హెల్దీ ఈటింగ్. అంటే ఇప్పుడు మన 5 ఫుడ్ ప్రిన్సిపల్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్, గ్రెయిన్స్,
ప్లస్ మనము ప్రోటీన్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్లోనే ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రోటీన్, అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు మీట్. సో ఇవన్నీ మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలండి మన ప్లేట్లో. అండ్ ఏంటంటే మనము ప్లేట్లో పోర్షన్ సైజెస్ అనేది కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకటి చాలా ఇష్టం అని చెప్పేసి అదే ఎక్కువ క్వాంటిటీ తినకుండా దెర్ షుడ్ బి అన్ ఈక్వల్ ప్రపోర్షన్. అంటే సపోజ్ ఒక ప్లేట్లో 1/4 భాగం ఇది రైస్ ఉంది అంటే 1/4 భాగం ప్రోటీన్స్ పెట్టుకోండి, మిగతా 1/4 పార్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో నింపొచ్చు, మిగతా 1/4 పార్ట్ కెన్ బి యువర్ డైరీ ప్రొడక్ట్స్, పెరుగు అనుకోండి. సో అలా. సో ఇట్ షుడ్ బి అన్ ఈక్వల్ పోర్షన్ సైజెస్ అండి. సో దిస్ ఇస్ జస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ నేను చెప్తున్నాను. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఏది తినొద్దు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పాలల్లో అడిషనల్గా యాడ్ చేయాల్సినవి ఏం అవసరం లేదండి. షుగర్ కానీ లేకపోతే వాళ్ళకి అడిషనల్ సప్లిమెంట్స్ ఏది కూడా అవసరం లేదు. మిల్క్ అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. సో మీరు ఏది కూడా మిల్క్లో సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ కండి, సో జంక్ ఫుడ్స్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు లైక్ ఓకే డైలీ ఒక 5-6 చిప్స్ తిన్నా, డైలీ ఒక 5-6 బిస్కెట్స్ తిన్నా ఏమన్నా అవుతుందా అని. బట్ ఇట్ డస్ మేక్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్స్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి, విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద బాడీస్ మెటబాలిజం అనమాట. సో ఏంటంటే ఈ ప్యాకెటెడ్ ఫుడ్స్ వదిలేసి యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ న్యాచురల్ థింగ్స్ అండి. స్నాక్స్ కోసం నేను చెప్తున్నాను ఎస్పెషలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఇస్ ద బెస్ట్. సో ఫ్రూట్స్ సపోజ్ పిల్లలకి ఎవ్రీ టైం ఇష్టపడరు అంటే మిగతా కొన్ని న్యాచురల్ గ్రెయిన్ బేస్డ్ స్నాక్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ అనుకోండి, ఆర్ గ్రౌండ్ నట్స్ కానీ, రోస్టెడ్ చనా కానీ. సో ఇటువంటి వేరే ఆప్షన్స్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్. సో కంప్లీట్లీ ఎనీ స్వీట్ జ్యూసెస్, హోల్ ఫ్రూట్ జ్యూసెసే కానివ్వండి, ఐదర్ విచ్ ఆర్ అంటే బయట దొరికేవి కానీ లేకపోతే ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. పిల్లలు ఫుల్ ఫ్రూట్ తినాలి, దే షుడ్ కన్స్యూమ్ అ హోల్ ఫ్రూట్, అది చాలా న్యూట్రిషియస్. సో ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అయితే దే ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ కిడ్స్ హెల్త్. సో దేంట్లో కూడా ఎక్సెస్గా షుగర్స్ ఉన్నవి జస్ట్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. ఓకేనా. అండ్ సో దిస్ వాజ్ జస్ట్ బేసిక్స్ అబౌట్ డయట్ అండి. అండ్ ఏంటంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక టైం అట్లీస్ట్ అందరూ కలిసి తినండి, ఈట్ టుగెదర్. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే పిల్లలు ఏంటి వాళ్ళు ఏం చూస్ చేస్తారు, ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, అవన్నీ లైక్ మీరందరూ కలిసి కూర్చొని తింటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. ద ఫోర్త్ పార్ట్ ఈస్ అబౌట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఎలా అంటే ఎవ్రీ చైల్డ్కి వాళ్ళ ఏజ్ తగ్గట్టు మినిమం కొన్ని అవర్స్ దే షుడ్ ప్లే అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక 1 to 2 hours డైలీ మంచి ఇంటెన్స్గా యాక్టివిటీ ఎక్సర్సైజెస్ ఉండాలి. సో జస్ట్ ఇమాజిన్, అంటే మీరు మీ పిల్లల ఏజ్ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు బయట ఆడుకునేవాళ్ళు, ఎంతసేపు ఇంట్లో కూర్చొని టీవీ చూసేవాళ్ళు. సో ఇప్పటి జనరేషన్ చూస్తే ద రేషియో ఇస్ ఎగ్జాక్ట్లీ రివర్స్డ్ అండి. సో ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, బయట ఇట్స్ వెరీ మినిమల్, అండ్ అది కూడా మనం పుష్ చేయాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ టు ఎన్కరేజ్ అవర్ కిడ్స్, బయటికి వెళ్ళి ఆడుకోండి, మనమే పార్క్స్కి తీసుకువెళ్ళాలి, కొంచెం రన్నింగ్ యాక్టివిటీస్ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్, డాన్స్. సో వీ హ్యావ్ టు ఎన్కరేజ్ దెమ్ అనమాట. సో దిస్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసండి సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈ మధ్యన పిల్లలు ఏంటి ఎక్కువగా కూర్చొని ఉంటున్నారు, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తారు, టీవీ ముందే కూర్చుంటారు, లేకపోతే వీడియో గేమ్స్ చూసుకుంటూ కూర్చుంటారు, మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా మనం ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలనేది చూడాలండి. అంటే స్కూల్ నుంచి వచ్చాక, వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళని మేబీ అంటే ఒక రూల్ ఏంటంటే 1/2 hour కన్నా ఎక్కువ ఒక చోట కూర్చొని ఉండొద్దండి. సో ఏంటి, మీరు పిల్లల్ని కొంచెం ఇంటి పనులలో కూడా, డైలీ రూటీన్ టాస్క్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాళ్ళ క్లోత్స్ది సెట్ పిల్లలకి ఇవ్వండి, మీరే కబోర్డ్స్లో పెట్టుకోండి. అంటే యూ గివ్ సమ్ టాస్క్స్ టు దెమ్. సో వాళ్ళు ఒక దగ్గర కంటిన్యూస్గా కూర్చొని ఉండకుండా మనం చూడాలండి. సో ఏంటంటే ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్. మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నామో మనం అంతా స్పెండ్ చేయాలండి. సో ఇది ఎలా మనం బ్యాలెన్స్ చేయాలనేది చూసుకోవాలి. హోప్ఫుల్లీ ఈరోజు మనం డిస్కస్ చేసిన టిప్స్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మీరు ఇది ఫాలో చేసి మీ పిల్లల్ని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ పైన మీరు ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.